యాస్పిరెంట్స్ ఈరోజు ఈ వీడియో ప్రత్యేకంగా గ్రూప్ 1 యాస్పిరెంట్స్ కోసం చేస్తున్నాను. బయట ఐఎమ్ రామ్ గోపాల్, సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్ అండ్ ఫౌండర్ మెంటార్ కలాం ఐఏఎస్ అకాడమీ, ఆపోజిట్ మెయిన్ రైల్వే స్టేషన్, రాజమండ్రి. సో ఇందులో మనకి ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఎంటైర్ ఇండియా. ఎందుకో మీరు చూడండి, చివరిదాకాను మీకు అర్థమవుతుంది. అప్పుడే దాని యొక్క ప్రయోజనం కూడా తెలుస్తుంది. ఇందులో మీకు మోడల్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను, ఎవల్యూషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది 4 months ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి మార్చ్ 23 నుంచి జూలై 30th వరకు, అంటే బై గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే నాటికి కంప్లీట్గా పూర్తయిపోతుంది. మనం ఇంతకుముందే ఒక ఒపీనియన్ పోల్ తీసుకున్నాము. అందులో స్పష్టంగా 70% ఆఫ్ స్టూడెంట్స్ చెప్పారు గ్రూప్ 1 ఆర్డీఓ, డిఎస్ఓ లాంటి, డిఎస్పి లాంటి పోస్టులు ఎవరికి వస్తాయని దానికి క్వశ్చన్. They declared that 70% will come to only those who complete answer writing in test series by the one round before the notification. నేను చెప్పలేదు, యాస్పిరెంట్స్ ఓట్ చేశారు. సీనియర్ గ్రూప్ 1 సీనియర్స్ వస్తుందని చెప్పలేదు, తక్కువ పర్సెంటేజ్ ఇచ్చారు. సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 సీనియర్స్ కూడా 20% ఇచ్చారు. But 70% given to those young aspirants, freshers, who will complete answer writing practice of entire syllabus, all the 5 papers, by the notification arrives. Right? Let's see how this will be. 23rd March to 30th July. 120 days, 5 papers, and daily model answers, and daily test, daily live evaluation. Right? సో ఇది నేనే అన్నిటికీ మోడల్ ఆన్సర్స్ ఇస్తాను, నేనే ఎవాల్యుయేషన్ కూడా చేస్తాను. సో మీరు ఇక్కడ చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ది కోర్స్ ఆర్కిటెక్చర్ ఎట్ ఎ గ్లాన్స్. కోర్స్ ఎలా ఉంటుంది అన్నదానికి మనం చూస్తే, ఫస్ట్ డ్యూరేషన్ ఆల్ నో 120 days, 17 weeks, 17 వారాలు. 23rd March అంటే ఈరోజు నుంచి 30 July 30th వరకు క్లోజ్ అయిపోతుంది. సో ఇందులో 5 పేపర్స్ ఉన్నాయి: జనరల్ ఎస్సే, హిస్టరీ, కల్చర్, పొలిటీ, ఎథిక్స్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. రైట్? సో వీక్లీ రిథమ్ చూద్దాం. వీక్లీ రిథమ్ ఎలా ఉంటుందో చూద్దాం. సండే జనరల్ ఎస్సే, ఎవ్రీ సండే జనరల్ ఎస్సే రాయాల్సి ఉంటుంది, ఎవాల్యుయేషన్ జరుగుతుంది. మండే టు సాటర్డే 3 subjects ఎట్ ఏ టైం ఇంటూ 2 days ఈచ్. 3 సబ్జెక్టులు వారంలో టచ్ చేస్తాం. ఒక్కొక్క సబ్జెక్ట్ని 2 రోజులు చేస్తాం. ఓకే? సో డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూద్దాం. 9 AM మోడల్ ఆన్సర్ రిలీజ్ అవుతుంది. ఆన్లైన్లో అయితే, ఆఫ్లైన్లో అయితే ప్రింట్ తీసిస్తారు. ఆఫ్టర్నూన్ టెస్ట్ ఉంటుంది, 2 క్వశ్చన్లు ఉంటాయి, మీరు రాయాలి. అలాగే 7 to 8 PM, ఈవినింగ్ 7 to 8 PM లైవ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, ఆన్లైన్లోని, ఆఫ్లైన్లోని. అండ్ లైవ్ ఎవాల్యుయేషన్, ఆఫ్లైన్ ఎవాల్యుయేషన్ అయితే కనుక ఎవరైనా సండే రావచ్చు. బికాజ్ ఐఎమ్ ఎన్ సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్, వర్కింగ్ టైంలో నేను ఇవ్వలేను కాబట్టి 7 to 8 ఇస్తాను. సో ఎవ్రీ డే జరుగుతుంది. 9 AMకి మోడల్ ఆన్సర్లు వస్తాయి మీకు. ఇప్పుడు షెడ్యూల్ ప్రకటిస్తున్నాను, ఆ షెడ్యూల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ టెస్ట్ ఉంటుంది. 7 to 8 లైవ్ ఇంటరాక్షన్ అండ్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ కూడా ఇన్నోవేటివ్ ఫార్మాట్లో ఉంటుంది, మీరు ఇప్పుడు చూస్తారు అది. అలాగే మోడల్ ఆన్సర్ కూడా ఎక్కడా లేని విధంగా ఉంటుంది. అలా ఉంటేనే తీసుకోండి, ఫ్రీగా ఇస్తున్నాను కదా, ₹1 కూడా ఖర్చు పెట్టకండి. రైట్? Yeah, 2-phase subject schedule.
2 ఫేజ్ కింద డివైడ్ చేస్తాం. అనుకున్నవి 6 సబ్జెక్ట్స్. అండ్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే హిస్టరీ అండ్ జాగ్రఫీ అండ్ పొలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ ఎథిక్స్ అండ్ దెన్ ఎకానమీ, ఇండియన్ ఏపీ ఎకానమీ అండ్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ విధంగా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ 3 సబ్జెక్ట్ టేకప్ చేసి తీసుకెళ్తుంటాం ఫస్ట్ ఫేజ్లో. ఓకే, ది ఫేజ్ 2 ఫేజ్ సబ్జెక్ట్స్. ఫేజ్ 1 to 9 వీక్స్, 9 వారాలు, అంటే సుమారుగా 2 నెలలు. అంటే ఎందుకంటే మనం ఎక్కువ సబ్జెక్ట్స్, పెద్ద సబ్జెక్ట్స్ని ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్నాం. ఇండియన్ హిస్టరీ కల్చర్ పేపర్ 2 అండ్ జాగ్రఫీ ఇండియా అండ్ ఏపీ పేపర్ 2C అండ్ సబ్జెక్ట్ 3 పొలిటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ ఎథిక్స్ పేపర్ 3. మనకందరికీ తెలిసిందే గ్రూప్ 1 5 పేపర్లు ఉంటాయి మెయిన్స్, రైట్. ఇక ఫేజ్ 2లో 10వ వారం నుంచి 17వ వారం వరకు, అంటే 17 వారాలు 120 రోజులు ఈ ప్రోగ్రామ్, ఈ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్. సో మీరు చదవాల్సింది కేవలం 2. మీకున్న ప్లాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ చదవచ్చు, రాయొచ్చు. ఎందుకంటే మోడల్ ఆన్సర్స్ అని 200 వర్డ్స్లోనే ఉంటాయి. నేను మీకు 5 ఇచ్చినా ఈజీగా చదివచ్చు. ఓకే, చూద్దరు కానీ మోడల్ ఆన్సర్ కూడా ఎట్లా ఉంటాయో. ఇక సబ్జెక్ట్ 4 ఇండియన్ ఏపీ ఎకానమీ, ఇందులో ఫేజ్ 2లో ఉంటుంది, అంటే 10వ వారం నుంచి 17వ వారం వరకు. ఇక సబ్జెక్ట్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ పేపర్ 5 ఉంటుంది. ఈ విధంగా సెకండ్ ఫేజ్లో కూడా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. 3 ఎక్కువ కరెంట్ కంటెంట్తో లింక్ ఉన్నవి మనం చివరిలో పెట్టుకోవడం ఎప్పుడు కూడా మేలు. సో హై స్కోరింగ్ సబ్జెక్ట్స్వి మనకి ముందు పెట్టుకున్నాం. ఎంటైర్ పేపర్ ఈజ్ ఫర్ 150 మార్క్స్. ఒక సబ్జెక్టే 150 మార్కులు. అలాగే ఇండియన్ ఏపీ ఎకానమీ కూడా అయితే 2 సబ్జెక్టులు లాంటివి, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. ఇది కూడా 150 మార్కులకి ఒకటే పేపర్. కానీ పేపర్ 1 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. అలా 2 పేపర్లని ఫస్ట్ ఫేజ్లో క్లియర్ చేస్తున్నాము. జనరల్ ఎస్సే ఎవ్రీ సండే తీసుకుంటున్నాం. సో అది ఈ ప్రోగ్రెస్లో వెళ్ళిపోతూ ఉంటుంది, రైట్. అండ్ దెన్ ఎవ్రీ సండే అక్రాస్ బోత్ ఫేసెస్ జనరల్ ఎస్సే పేపర్ 1 9 AM to 1 PM ఉంటుంది. ఎవ్రీ సండే 9 AM to 1 PM. 9కి టెస్ట్ రాస్తారు జనరల్ ఎస్సే, 10కి ఎవల్యూషన్, రైట్. ఈ విధంగా మనకి ఈ డిజైన్ చేయడం జరిగింది. ఇది హైలీ ప్రిపరేషన్ ఫ్రెండ్లీ ఫార్మాట్. అంటే మీ ఓన్ ప్రిపరేషన్ మీరు చేసుకోవచ్చు. రోజుకు ఒక 5 క్వశ్చన్ మోడల్ ఆన్సర్స్ చదవాలి. 5 క్వశ్చన్లు 200 వర్డ్స్ అంటే ఎన్నో పేజీలు రావు, విత్ ఇన్ 10 or 6 pages. సో ఇచ్చేది కూడా చాలా విడమర్చి క్లియర్గా అర్థమయ్యేలాగా ఇస్తున్నాం. ఎవాల్యుయేషను సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ ఎవాల్యుయేషన్. చూడండి, ఇన్నోవేటివ్ ఫార్మాట్ ఎవ్వరు చేయలేదు ఇప్పుడు దాకా ఇండియాలో. అలా అయితేనే జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దు. నేను అన్నీ ఫ్రీగా ఇస్తాను, ముందు ₹1 కూడా మీరు స్పెండ్ చేయొద్దు. సో ఈ విధంగా మనకి ఎవ్రీ సండే జనరల్ ఎస్సే జరుగుతుంది. అట్లా 2 ఫేజ్లో 3 సబ్జెక్టులు మనకి కంప్లీట్ అయిపోతుంది బై జూలై ఎండ్. అంటే నోటిఫికేషన్ ఆగస్టు 15th వస్తుంది మనకి. సో ఈ విధంగా ఎవరైతే అడ్వాన్స్గా ముందుంటారో ఆన్సర్ రైటింగ్లో, ఎందుకంటే మనకు తెలిసిందే పేరులో ఉంది మెయిన్సే మీకు పోస్ట్ని డిసైడ్ చేస్తుంది, కానీ ప్రిలిమ్స్ కాదు. ప్రిలిమ్స్ స్క్రీనింగ్. దేర్ ఫోర్ ఈవెన్ ఎ ఫ్రెషర్, ఈవెన్ ఎ సీనియర్ మస్ట్ గో త్రూ దిస్ ఫేజ్ ఇఫ్ యూ వాంట్ రియల్లీ టు గెట్ చాలా మంచి ఆర్డీఓ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, డిఎస్పీ పోస్టులు ఉన్నాయి, ఆర్టీఓ ఉన్నాయి, 90 అయినా కూడా క్రీమ్ పోస్టులు సగం ఉన్నాయి ఈ నోటిఫికేషన్, రైట్. అందరూ యాస్పైర్ చేసుకునే పోస్టులే సగం ఉన్నాయి. సో ఈ విధంగా మనకి, అలాగే మీకు 2018 క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మళ్ళీ రీఎగ్జామినేషన్ పెట్టినా కూడా చాలామంది మెయిన్స్ రాయాల్సి ఉంటుంది, రైట్. అది కోర్టు డిసైడ్ చేస్తుంది, మనం చేయలేము అది. సో ఇక డైలీ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. డైలీ ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో మార్నింగ్ రిలీజ్ అవుతుంది 9 AMకి మోడల్ ఆన్సర్. ఆఫ్టర్నూన్ టెస్ట్ రాస్తారు మీరు. ఇక్కడ ఉంటే మేమే పెడతాము, ఇక్కడ పెట్టేది 5 to 6 పెడతాము. ఎందుకంటే 5 to 6 వరకు ఆఫ్లైన్లో ఆన్లైన్లో ప్రిలిమ్స్ క్లాస్ ఉంటుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాస్. అందుకని 6 to 7 PM పెడతాము. 7 PMకి మనకి ఇక్కడ ఆఫ్లైన్ ఎవల్యూషన్, ఆన్లైన్ ఎవల్యూషన్ 2 ఒకసారి సైమిల్టేనియస్గా వెళ్తాయి, రైట్. సో ఈ విధంగా మనకి ఈ ఈవినింగ్ రివ్యూ 7 to 8 చెప్పాం కదా, బై మై సెల్ఫ్.
ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. మార్నింగ్ పేపర్ రిలీజ్ అవుతుంది, ఆఫ్టర్నూన్ టెస్ట్ ఉంటుంది, ఈవినింగ్ అండ్ ఈవినింగ్ 7 to 8 PM మనకి ఎవాల్యుయేషన్. సో ప్రతి ఒక్కరికి 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో సరే 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. పర్ డే ఓన్లీ 5 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంతకుమించి అందరికీ ఎవాల్యుయేషన్ చేస్తాం కానీ ఇంటరాక్షన్ మాత్రం అందరికీ ఇవ్వం, క్యూలో వస్తుంది. సో నెక్స్ట్ అంటే ప్రతి ఒక్కరికి ప్రతి సబ్జెక్ట్కి 10 సార్లనే వస్తుంది. ఓకే, సో ఇది ఏంటంటే మనకి ఇన్నోవేటివ్ ఎవాల్యుయేషన్ మెథడాలజీ అండ్ ఎవాల్యుయేషన్ ఫార్మాట్. దీనికి ఎవాల్యుయేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సర్టిఫికేట్ ఇలా ఇస్తాం. సెల్ఫ్ గైడింగ్ ఫార్మాట్ అంటే ఏంటో చూడండి. అంటే మీకు మీరే ఈజీగా నేర్చేసుకుంటారు. ఒకసారి మీరు రాసిన దాన్ని దిద్ది మీకు ఇస్తే కనుక ఈ ఫార్మాట్లో ఈ సర్టిఫికేట్ ఇస్తే దిస్ ఈజ్ ఎ సర్టిఫికేట్, ఇన్ని మార్కులు మీకు వచ్చాయని. ఎలా వచ్చాయో చూడండి. అండ్ సెల్ఫ్ గైడింగ్ ఫార్మాట్ ప్యాటర్న్ ఆఫ్ అవార్డింగ్ మార్క్స్ చూద్దాం ఎలా ఉందో. ఎవ్రీ ఆన్సర్ సబ్మిటెడ్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ యూజింగ్ ఎ స్ట్రక్చర్డ్ ట్రాన్స్పరెంట్ మార్కింగ్ స్కీమ్ డిజైన్డ్ టు గైడ్ స్టూడెంట్స్ టు సెల్ఫ్ ఇంప్రూవ్. ఈచ్ 10 mark క్వశ్చన్ బ్రోకెన్ డౌన్ యాజ్ ఫాలోస్. 10 మార్కుల క్వశ్చన్ని ఏ భాగాలు చేసామో చూడండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్కి మార్కులు ఇస్తాం. అంటే 10 మార్కులకి అందరికి తెలిసిందే ఒక క్వశ్చన్. ఇంట్రడక్షన్కి 1 mark ఇస్తాం. మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది ఇక్కడ రాస్తాము. హాఫ్ వచ్చిందా, ఫుల్ వచ్చిందా. హాఫ్ వస్తే ఇంట్రడక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలని మీకు తెలిసిపోతుంది, రైట్. నెక్స్ట్ కంటెంట్ అందులో 2 భాగాలు 3 భాగాలు ఉండొచ్చు. కంటెంట్ ఏముంటుందంటే మెయిన్ పార్ట్. మనం ఇక్కడ క్వశ్చన్ కూడా చూద్దాం. ఒక క్వశ్చన్ ఇచ్చాము ఇక్కడ. ఆ క్వశ్చన్ ఏంటంటే లిటరరీ అండ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సంగమేజ్. క్వశ్చన్ ఏముంటుందంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంగమేజ్ ఇన్ సౌత్ ఇండియన్ హిస్టరీ అండ్ లిటరరీ అండ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్. ఇక్కడ నాకు రాలేదు ప్రింట్, నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఆ క్వశ్చన్ని. రైట్. సో ఇందులో మనకు వచ్చేది ఏంటంటే ఇన్నోవేటివ్ ఎవాల్యుయేషన్ మెథడాలజీ, ఎవాల్యుయేషన్ సర్టిఫికేట్ అండ్ రాంగోపాల్ సార్స్ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్, సెల్ఫ్ గైడింగ్ ఫార్మాట్, ప్యాటర్న్ ఆఫ్ అవార్డింగ్ మార్క్స్. మీరు చూసారు కదా, ఇంట్రడక్షన్కి 1 mark మీకు ఆఫ్ వస్తే తెలిసిపోతుంది. అలాగే కంటెంట్కి వీఆర్ అవార్డింగ్ 5 marks, 5 మార్కులు ఇస్తాం 10లో. ఎలా ఇస్తామంటే ఇందులో మీకు మోడల్ ఆన్సర్లో కూడా మెయిన్ పార్ట్ ఇస్తాం. మోడల్ ఆన్సర్ కూడా చూద్దరు అని చూపిస్తాను. లిటరరీ అండ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ ఈ క్వశ్చన్కి డిస్కస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంగమేజ్ ఇన్ సౌత్ ఇండియన్ హిస్టరీ వైల్ ఎక్స్ప్లెయినింగ్ లిటరరీ అండ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సంగమేజ్. దీంట్లో ఏది కీవర్డ్ డిస్కస్ అంటే చర్చ అన్నప్పుడు ప్రాజ్ అండ్ కాన్స్ 2 రాయాలి. నెక్స్ట్ ఇందులో మెయిన్ పార్ట్ ఏదంటే లిటరరీ అండ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్. క్వశ్చన్ ఏది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంగమేజ్ ఇన్ సౌత్ ఇండియన్ హిస్టరీ వైల్ పర్టికులర్లీ విత్ రిఫరెన్స్ టు లిటరరీ అండ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సంగమేజ్. సో దీంట్లో చాలామంది మీకు 3 parts ఉంటాయి. ఈ 3 partsతో రాసిన వాళ్ళు ఇప్పటి వరకు సరిగ్గా లేరు ఎవరు. మొత్తం ఎంటైర్ ఇండియాలో అంత క్లారిటీ ఎవరికి లేదు. ప్రతి క్వశ్చన్లోని పార్ట్లు ఉంటాయి. యూజువల్గా 2 ఉంటాయి, ఒక్కోసారి 3 కూడా ఉంటాయి. మీ ఒపీనియన్ చెప్పమన్నప్పుడు, కాన్సెప్ట్ డిఫైన్ చేయమన్నప్పుడు వస్తాయి. సో అలా 3 పార్ట్లు రాయాల్సి ఉంటుంది. 2 ఉంటే 2 పార్ట్లు రాయాలి. సో అందులో ఒక మెయిన్ పార్ట్ ఉంటుంది, రైట్. ఇక్కడ ఈ క్వశ్చన్లో లిటరరీ అండ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ ఇస్ ద మెయిన్ పార్ట్. దెన్ వేర్ ఈజ్ ద ఫోకస్ వేరు, మెయిన్ పార్ట్ వేరు. ఫోకస్ ఏదంటే ద వర్డ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంగమేజ్ ఇన్ సౌత్ ఇండియన్ హిస్టరీ విత్
స్పెషల్ రిఫరెన్స్ టు ఇట్స్ లిటరరీ అండ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్. సో మెయిన్ పార్ట్ అంటే లిటరరీ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ మీద ఆల్మోస్ట్ మీరు కేటాయించినటువంటి 10 నిమిషాలు ఆరు 11 నిమిషాలు, అందులో 4 to 5 minutes దీనికే స్పెండ్ చేయాలి. మెయిన్ పార్ట్ని గుర్తిస్తే మనం ఏం చేస్తామో ఆ మెయిన్ పార్ట్కి సగం టైం కేటాయిస్తాం. అప్పుడు మీకు హై స్కోర్స్ వస్తాయి, రైట్? అలాగే మీకు కంటెంట్ సబ్ పార్ట్ కూడా ఉంటుంది. ఫోకస్ పార్ట్ వచ్చి సిగ్నిఫికెన్స్ ఉంటాయి. జనరల్గా కంటెంట్లు ఏముంటాయంటే జనరల్ కాంపోనెంట్స్, కాజెస్, ఫ్యాక్టర్స్, రెస్పాన్సిబుల్ దేనికైనా. నెక్స్ట్ సబ్ పార్ట్ 2 కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇంపాక్ట్, అండ్ సబ్ పార్ట్ 2 సొల్యూషన్స్ అండ్ సజెషన్స్. ఇవే ఉంటాయి ఏ క్వశ్చన్లో అయినా, రైట్? సో ఆ విధంగా మనకి ఈ కంటెంట్కి మనం 5 మార్కులు ఇస్తున్నాము. 5 మార్కులు కూడా ఇంత డీటెయిల్డ్గా చూసి ఎవాల్యుయేషన్ చేస్తాం, రైట్? సో ఆ తర్వాత మనకి కంక్లూజన్ వస్తుంది. కంక్లూజన్కి 1 మార్క్, రైట్? ఆ తర్వాత మనకి 4 భాగాలుగా విభజించి మార్కులు ఇస్తున్నాం. 10 మార్కుల్ని 4 పార్ట్లుగా. 4వ పార్ట్ వెదర్ ఇట్ ఈస్ సీక్వెన్షియల్, లాజికల్, కోహెరెంట్, రేషనల్, కాంప్రహెన్సివ్ అన్నదానికి 3 మార్కులు ఇస్తాం. ఇంట్రడక్షన్కి 1 మార్కు, కంక్లూజన్కి 1 మార్కు, కంటెంట్కి 5 మార్కులు. 3 మార్కులు కేటాయించింది దేనికంటే మీరు రాసింది కనుక సీక్వెన్షియల్గా, లాజికల్గా, కొహెరెంట్గా, రేషనల్గా, కాంప్రహెన్సివ్గా ఉందా లేదా. ఇవి విజేత మార్కులు. హై స్కోరు, డిఎస్పి, ఆర్డీఓ కొట్టే మార్కులు ఇవి. మిగతా అన్ని అందరూ చదివేస్తారు, అన్ని చోట్ల దొరుకుతుంది. బట్ ఇది మాత్రం ప్రాక్టీస్ చేసి స్కిల్ బేస్డ్ టెస్ట్ అండ్ మెయిన్స్ అంటే ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాల్సిందే, రైట్? సో అందుకని ఈ 3 మార్క్స్ని ఎవరికి ఇస్తామంటే సీక్వెన్షియల్, లాజికల్, కోహెరెంట్, రేషనల్ అనేది. మీకు డౌట్ రావచ్చు, ఇలాగే చూస్తారా సార్ అని. కాదు, ఇలా చూడాలని రూల్ కూడా లేదు. వాళ్ళు చేసేది ఏంటంటే నీకు అర్థమైందా క్వశ్చను, అర్థమైనప్పుడు నువ్వు దేనికి ఎంత తూకం వేయాలో వేస్తున్నావా. రాయాల్సింది బాగా ఎక్కువ రాయాల్సిందేమో తక్కువ రాసి, తక్కువ రాయాల్సిందేమో ఎక్కువ రాసి. సో బైహార్ట్ చేసే వాళ్ళకి, పిడికొట్టి రాసే వాళ్ళకి, మోడల్ ఆన్సర్స్ బైహార్ట్ చేసే వాళ్ళకి రావు, ఈ మార్కులు రావు. ఎందుకంటే క్వశ్చన్ ఇలాగే ఉండదు కదా. ఈ క్వశ్చన్లో కూడా కొహరెంట్, సీక్వెన్షియల్ మేము మోడల్ ఆన్సర్ ఇస్తాం, అదే క్వశ్చన్ రాదు కదా. ఎలా వచ్చినా నువ్వు దాన్ని కొహరెంట్గా, లాజికల్గా, రేషనల్గా, కాంప్రహెన్సివ్గా రాయాలి, రైట్? సో నెక్స్ట్ మనకి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే రిమార్క్స్ కూడా ఇస్తాం. ఈ ఎవాల్యుయేషన్ సర్టిఫికేట్, ఇది ఎవాల్యుయేషన్ ప్రతి క్వశ్చన్కి ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఇస్తాం. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 మార్క్ రావాల్సిన చోట 1/2 మార్కే వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ యూ నీడ్ టు ఇంప్రూవ్ హాఫ్ 1. ఇక్కడ 5 బదులు 3 వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. 4 వచ్చింది అనుకోండి, ఓకే, ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పెద్దగా ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ కనుక కొహెరెంట్గా ఉండాల్సిన చోట మనకి ఇక్కడ మీకు సీక్వెన్షియల్, లాజికల్గా ఉండాల్సిన 3 మార్కులకి మీకు కనుక 1 మార్కే వస్తే చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. 1 మార్క్ వచ్చిన 2 మార్కులు వస్తే ఎస్ యు ఆర్ ఆన్ ద వే. 3లో 2 వస్తే ఎస్ యు ఆర్ ఆన్ ద వే. 3కి 3 రావడం చాలా కష్టం. ఈ సెక్షన్లో చాలా కష్టం. సో రావాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి, అవి చెప్తాను. ఆ విధంగానే మోడల్ ఆన్సర్లు ఉంటాయి, ఆ విధంగానే ఎవాల్యుయేషన్ ఉంటుంది, రైట్? సో ఇకపోతే మనకి నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని మనం చూసాము ఇప్పటిదాకాను. మోడల్ ఆన్సర్లు చూపిస్తాను. సో మోడల్ ఆన్సర్స్ ఆర్ అప్లోడెడ్ డైలీ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఇందులో 9 AM రిలీజ్ చేస్తాము. 9 AM to 12 AM మీరు చదువుకోవచ్చు, లేదా మీ చాయిస్, ఈవినింగ్ వరకు మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు టైంని ఎలా ఉపయోగించుకోండి. నేను ఒక 5 క్వశ్చన్లకు మోడల్ ఆన్సర్లు ఇస్తాను. ఒక 2 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ 2020లో ఏం రాబోతాయి అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు వాటి మీద రాయమంటాను, ఓకే? మీరు రాయవలసింది మినహాయించి అన్నిటికీ మోడల్ ఆన్సర్ ఇస్తాను. ఆ 2 రాసిన తర్వాత ఇస్తాను.
ఆ మోడల్ ఆన్సర్లో ఉంటుంది, ఆ కంటెంట్ కూడా ఉంటుంది. మీరేం టెన్షన్ పడాల్సిన పనిలే, అన్నీ కవర్ అయి ఉంటాయి మోడల్ ఆన్సర్లు. ఎందుకంటే మోడల్ ఆన్సర్లు మనము లాస్ట్ 5 గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చిన క్వశ్చన్ని ప్రతి టాపిక్ మీద మోడల్ ఆన్సర్ ఇస్తున్నాం. లాస్ట్ 5 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్వశ్చన్లో ఆ టాపిక్ మీద వచ్చిన వాటి క్వశ్చన్లన్నిటికీ మోడల్ ఆన్సర్ ఇస్తున్నాం. మీరు రాసిన తర్వాత గ్రూప్ 1కి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్తో మరో 5 క్వశ్చన్లు ఇస్తున్నాం ప్రతి టాపిక్కి. అంటే 15 క్వశ్చన్లు మనం ఒక టాపిక్కి మోడల్ ఆన్సర్లు ఇస్తున్నాం. ఓకే, సో ఇకపోతే ఈ విధంగా మనకి స్టెప్ 1 చూసాము, మోడల్ ఆన్సర్ రిలీజ్ చేస్తాం 9కి. స్టెప్ 2 మీరు చదవాల్సి ఉంటుంది, సెల్ఫ్ స్టడీ. ఇక్కడైతే మేమే చదివిస్తాం. అండ్ ఎందుకంటే 5 to 6లో మేమే చదివిస్తాం. అక్కడైతే చదవాలి, 7కి రాసేయాలి, రైట్. దెన్ స్టెప్ 3లో రైట్ యువర్ ఆన్సర్ ఆఫ్టర్నూన్. మీ చాయిస్ ఏ టైం అని ఫిక్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే దేనికి మీరు 10-11 నిమిషాల నుంచి స్పెండ్ చేయడానికి మనకు ఉండదు. మనకున్న 3 గంటల్లో 15 క్వశ్చన్ రాయాలి, రైట్. సో స్టెప్ 4 సబ్మిట్ యువర్ ఆన్సర్. ఆన్సర్ ఎలా సబ్మిట్ చేయాలంటానికి మీరు జాయిన్ అయిన వాళ్ళకి మనం నా వాట్సాప్ ఇస్తాను, నెంబర్ ఇస్తాను. ఆ గ్రూప్లో పెడితే మా వాళ్ళు ప్రింట్ తీసి రెడీగా పెడతారు మాకు. మేము ఎవాల్యుయేషన్ చేసి మళ్ళీ ఈ సర్టిఫికేట్తో పాటు మీకు పంపిస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ 5 లైవ్ ఎవాల్యుయేషన్ సెషన్ ఉంటుంది మనకి. ఇలా 5 స్టెప్పుల్లో ప్రతిరోజు ప్రోగ్రామ్ జరుగుతుంది. రిఫరెన్స్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 1 జనరల్ ఎస్సే. దీనికి వెళ్ళే ముందు మోడల్ ఆన్సర్లు ఎలా ఉంటాయి మీరు చూద్దరు. కానీ అంటే ప్రీవియస్ క్వశ్చన్కి ఎలా ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎలా ఉంటాయి చూద్దాం, రైట్. ఇది చూడండి, హరప్పా అండ్ వేదిక్ సివిలైజేషన్ పైన ఒక క్వశ్చన్. ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 2 మోడల్ ఆన్సర్స్ ఫర్ 2026, రైట్. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. ఇక్కడ నా నోట్ పెడతాను, 2 క్వశ్చన్లు ఇస్తాను. ప్రతి మోడల్ ఆన్సర్ డాక్యుమెంట్లో మీకు రాయవలసిన 2 ప్రశ్నలు అందులోనే ఉంటాయి. అంటే మోడల్ ఆన్సర్ మీకు రిలీజ్ అయ్యిందంటే క్వశ్చన్లు కూడా అందులో ఉంటాయి, ఫస్ట్ పేజీలో ఉంటాయి, రైట్. ఇది అండర్స్టాండింగ్ ద ఫార్మాట్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఈ మోడల్ ఆన్సర్ ఫార్మాట్లో ప్రతి మోడల్ ఆన్సర్లో కీవర్డ్స్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ కీవర్డ్స్ ఐడెంటిఫికేషన్. ఒక క్వశ్చన్లో ఎలా ఉందో కూడా చూపిస్తాను. అనలైజ్ ది క్వశ్చన్ టు ఐడెంటిఫై కీ టర్మ్స్, ఫోకస్ ఏరియాస్, డిస్టింగ్విష్ బిట్వీన్ మెయిన్ సబ్ పార్ట్స్ అండ్ స్ట్రక్చర్డ్ రెస్పాన్సెస్. సబ్ పార్ట్ ఏది, మెయిన్ పార్ట్ ఏది, కీవర్డ్స్ ఏవి అనే ఐడెంటిఫికేషనే పార్ట్ 1లో ఉంటుంది. అంటే మేము ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్కి మేమే విడదీసి చూపిస్తాం మీకు, రైట్. సో నెక్స్ట్ ఇంట్రడక్షన్, కాంటెక్చువల్, బిగిన్ విత్ టెంపోరల్ అండ్ స్పేషియల్ కాంటెక్స్ట్, అడ్రస్సింగ్ ది ఎగ్జామినర్స్ ఇంటెంట్ అండ్ క్వశ్చన్స్ నేచర్. ఏ టైప్ క్వశ్చన్ అది, ఆ టైప్ క్వశ్చన్కి అనుగుణంగా ఇంట్రడక్షన్ ఉండాలి విత్ కాంటెక్చువల్ ఇంట్రడక్షన్, రైట్. మూడోది మెయిన్ పార్ట్ డెవలప్మెంట్. డెడికేట్ 50% ఆఫ్ ఆన్సర్స్ టు ప్రైమరీ ఫోకస్, presenting content in a logical point wise manner, right. Next subpart elaboration, 15 to 20% time subparts ఇంకేమైనా ఉంటే క్వశ్చన్లో మీకు చూపిస్తాను అవి కూడా. సెకండరీ ఆస్పెక్ట్స్, మెయింటైనింగ్ ది కోహెరెన్స్ విత్ ది మెయిన్ ఆర్గ్యుమెంట్. అండ్ స్కాలర్లీ కంక్లూజన్ ఎలా ఉండాలి, స్కాలర్లీ కంక్లూజన్ అదేంటో చూపిస్తాను. సమ్మరైజ్ కీ పాయింట్స్, రెఫరెన్స్ రెలవెంట్ స్కాలర్లీ అబ్జర్వేషన్స్ అండ్ కొటేషన్స్. కీ పాయింట్స్ని కంక్లూజన్లో సమ్మరైజ్ చేస్తూ ఒక మంచి స్కాలర్ది ఆ టాపిక్ ఆ సబ్జెక్ట్ పైన యాప్ట్, సూటబుల్ టు ది క్వశ్చన్ అండ్ ఆన్సర్. అలాంటి కొటేషన్స్తో మనం ఇస్తాం, మోడల్ ఆన్సర్లోనే ఇస్తాం. మీకు అది అలవాటైపోద్ది, రైట్. ఇండస్ సరస్వతి కల్చరల్ జోన్ క్వశ్చన్ చూడండి. మోడల్ 2026కి నేను పెట్టాను ఈ క్వశ్చన్ని. అండ్ ఇండస్ సరస్వతి కల్చరల్ జోన్, హోమోజినిటీ డైవర్సిటీ మీద ఇది థీమ్. ది క్వశ్చన్ ఏంటి, ది ఇండస్ అండ్ సరస్వతి కల్చరల్ జోన్ ఎగ్జిబిటెడ్ బోత్ హోమోజినిటీ అండ్ డైవర్సిటీ. డిస్కస్. ఇప్పటివరకు ఇవ్వలేదు మోడల్ ఈ టైప్. చూడండి, ఎత్తుక్కోండి, సివిల్ సర్వీస్ మెయిన్స్లో ఎత్తుక్కోండి, గ్రూప్ 1లో ఎత్తుక్కోండి. మీకు 3 రకాల 15 మోడల్ ఆన్సర్లు ఇస్తున్నాం ఒక టాపిక్. ఒక 5 ఏమో గ్రూప్ 1 మెయిన్స్ ప్రీవియస్ క్వశ్చన్ నుంచి, ఒక 5 ఏమో సివిల్ సర్వీస్ మెయిన్స్ నుంచి, ఒక 5 ఏమో రాబోయే ప్రశ్న. 15 క్వశ్చన్లు ఇస్తాం, రైట్. సో కీవర్డ్ ఐడెంటిఫికేషన్ ఇందులో ఇండస్ సరస్వతి కల్చరల్ జోన్. సరస్వతి అంటే చాలామంది గుర్తుపట్టలేరు, ఇదివరకు ఉండేది ఇప్పుడు లేదు. అది
ఇదివరకు ఉండేదాన్ని ఆనవాళ్ళు కూడా మనకు శాటిలైట్ పిక్చర్లో తెలిసింది. దాన్నే సరస్వతి అంటారు. సో హోమోజినిటీ అండ్ డైవర్సిటీ 2 వర్డ్స్ ఉన్నాయి. అలాగే డిస్కస్ అనే పదం ఉంది, కీవర్డ్ ఐడెంటిఫికేషన్. అంటే ప్రతి మోడల్ ఆన్సర్లో ఇలాగ ఉంటాయి మీకు. ఫోకస్ అండ్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ ఫోకస్ ఎక్కడ ఉంది ఇందులో అంటే మెయిన్ పార్ట్, దాని స్వభావం ఏంటి? డెమాన్స్ట్రేటింగ్ బోత్ హోమోజినస్ అండ్ డైవర్స్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ క్వశ్చన్లో 2 మెయిన్ పార్ట్లు. బోత్ హోమోజినిటీ అంటే సిమిలర్గా ఉన్న ఫీచర్స్ ఎంటైర్ సివిలైజేషన్లో, డిఫరెంట్గా ఉన్నవి, ఆ డిఫరెన్స్ ఎలాగో కూడా మీకు మోడల్ ఆన్సర్లో వస్తుంది. అనలిటికల్ డిస్కషన్ రిక్వైరింగ్ బ్యాలెన్స్డ్ ప్రజెంటేషన్ ఆఫ్ యూనిటీ అండ్ వెరైటీ. నేచర్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉండాలంటే ఇది, అంటే ఇంత క్లియర్గా ఈ క్వశ్చన్ ముందు ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ చూపిస్తాను, మోడల్ ఆన్సర్. క్వశ్చన్ 1 ఆన్సర్ ఫ్రేమ్వర్క్ చూడండి ఈ క్వశ్చన్కి. సో ఇందులో మనకి ఉన్నది ఫస్ట్ పార్ట్ 1 కీవర్డ్స్ అనాలిసిస్. దీన్ని 5 పార్ట్ల కింద ఇచ్చానండి ప్రతి క్వశ్చన్ని. ఫస్ట్ పార్ట్ మీరు రాయాల్సింది కాదు, తెలుసుకోవడానికి. మిగతా 4 పార్ట్లే రాస్తారు ఆన్సర్లో. ఇండస్ సరస్వతి కల్చరల్ జోన్, హోమోజినిటీ, డైవర్సిటీ ఎగ్జిబిటెడ్. తెలుగులో కూడా ఉంటాయండి పక్కనే. తెలుగులో పార్ట్ 1లో కీలక పదాల విశ్లేషణ, రైట్. సో మెయిన్ ఫోకస్ డెమాన్స్ట్రేటింగ్ బోత్ యూనిఫార్మిటీ, వేరియేషన్ అక్రాస్ ద సివిలైజేషన్, ఆల్ సెక్టార్స్. అండ్ క్వశ్చన్ టైప్ ఇచ్ అనలిటికల్ డిస్కషన్ రిక్వైరింగ్ బ్యాలెన్స్డ్ కంపారిజన్ అండ్ ఎవిడెన్స్తో పాటు చూపించాలి. సో ఈ విధంగా మనకి తెలుగులోని ఇంగ్లీష్లోని సైడ్ బై సైడ్ పార్ట్ 1 వచ్చింది. క్వశ్చన్లో 5 పార్ట్లు, అందులో పార్ట్ 1. సో ఆన్సర్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది, ఒక మోడల్ క్వశ్చన్ని నేను ఇస్తే ఆన్సర్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందో మీకు ఇందులో చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ 2. అంటే ఒక మోడల్ ఆన్సర్లో 5 పార్ట్లు. ఫస్ట్ పార్ట్ కీవర్డ్స్ ఏవి, అందులో మెయిన్ పార్ట్ ఏది, ఫోకస్ పార్ట్ ఏది. మెయిన్ పార్ట్ వేరు, ఫోకస్ పార్ట్ వేరు. ఇంతకుముందు చెప్పుకున్న సంఘం దాంట్లో సిగ్నిఫికెన్స్ ఈజ్ ది ఫోకస్. మెయిన్ పార్ట్ ఉంది లిటరరీ అండ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్. ఓకే, అలానే ప్రతిదానికి మెయిన్ వేరు, ఫోకస్ వేరు. ఎలా సార్ గుర్తుపట్టడం? ఎస్, ఎక్కడ ఫోకస్ ఉంది, మెయిన్ పార్ట్ ఏది, ఇది చాలా కష్టం గుర్తుపట్టడం. అందుకనే మేమే ముందు మోడల్ ఆన్సర్లు ఇచ్చేస్తున్నాం, రైట్. సో ది హరప్పన్ సివిలైజేషన్ పార్ట్ 1లో చూడండి. ది హరప్పన్ సివిలైజేషన్ ఇంట్రడక్షన్ కూడా ఒక అద్భుతంగా ఉంటుంది చూడండి. హరప్పన్ సివిలైజేషన్ దట్ ఫ్లోరిష్డ్ ఇన్ 3300 to 1300 BCE according to carbon 14 dating methodology, spread across Indus Saraswati basins covering modern Pakistan, northwestern India and parts of Afghanistan. It represents one of the world's earliest urban cultures. Simple words. And this question examines the paradoxical nature of the civilization. ఈ ప్రశ్న నాగరికత యొక్క విరుద్ధమైన స్వభావాన్ని పరిశీలిస్తుంది, చూపిస్తుంది. సో అండ్ ఇట్స్ రిమార్కబుల్ యూనిఫార్మిటీ అక్రాస్ వాస్ట్ డిస్టెన్సెస్, టెరిటోరియల్ డిస్టెన్సెస్ అండ్ అలాంగ్ ది సిగ్నిఫికెంట్ రీజనల్ వేరియేషన్స్, a phenomena that has intrigued archaeologists and historians since its discovery in 1920s. చూడండి తక్కువ పదాలు ఎంత ఎఫెక్టివ్గా ఇంట్రాక్షన్ ఉండాలి. మీకు ఇవి ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే 3 ఇస్తాను మీకు, ఇప్పుడు చూపించిన అన్నీ ఇస్తాను ఫ్రీగా. రేపొద్దున క్వశ్చన్లకు కూడా మోడల్ ఆన్సర్లు ఇస్తాను, కింద లింక్ ఇస్తాను, అందులో మీరు రాసేసి మాకు పంపండి. మీకు మొబైల్ నెంబర్ కూడా నేను ఇందులో ఇస్తాను, మీరు అందులో కూడా అప్లోడ్ చేయొచ్చు. మీకు ఇచ్చే కోర్సులో మీకు యాక్సెస్ ఉంటుంది అప్లోడ్ చేయడానికి. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ పార్ట్ 3, పార్ట్ 2 పార్ట్స్ అయిపోయింది. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ది ఎంటైర్ క్వశ్చన్ పార్ట్స్, మెయిన్ ఫోకస్, కీవర్డ్స్. ఓకే రైట్. రెండోది ఇంట్రడక్షన్. మూడోది మెయిన్ పార్ట్. ఈ క్వశ్చన్లో మెయిన్ పార్ట్ ఏది? దట్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ హోమోజినిటీ. ఫస్ట్ పాయింట్ ఎవిడెన్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, దట్ ఈస్ ద హోమోజినిటీ ఫీచర్. అలాగే అన్నీ చెప్తే మనకి టైం ఎక్కువ వద్ది, వీడియో మీరు చూడలేరు, క్లాస్ వీడియోలో చూడొచ్చు, మిగతా చూపిస్తాను. తెలుగు ఇంగ్లీష్ అన్నిటికీ ఉంటుంది.
రెండోది మెటీరియల్ కల్చర్లోని ఆర్టిఫాక్ట్స్లో ఉన్న ఏకత్వ లక్షణాలు అంటే యూనిఫామ్ ఫీచర్స్, వాటికి సంబంధించిన మెటీరియల్. అలాగే మూడో పాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ నెట్వర్క్స్, దాంట్లో ఉన్న యూనిఫామిటీ, దాంట్లో ఉన్న ఏకత్వ లక్షణాలు. నెక్స్ట్ పార్ట్ 4 చూడండి, 3 పార్ట్లు. మెయిన్ పార్ట్ అయిపోయింది కదా, సబ్ పార్ట్ ఏది క్వశ్చన్లో? సబ్ పార్ట్ ఇది ఎవిడెన్స్ ఆఫ్ డైవర్సిటీ, మెయిన్ పార్ట్ యూనిఫామిటీ, రైట్. సబ్ పార్ట్ 4లో రీజనల్ అంటే సబ్ పార్ట్ అని ఇచ్చామా మెయిన్ పార్ట్ అని ఇచ్చామా దాని సబ్ హెడింగ్ రావాలి, రైట్. సో రీజనల్ వేరియేషన్స్ ఇన్ సెటిల్మెంట్ ప్యాటర్న్స్, ఏ విషయాల్లో భిన్నంగా ఉన్నాయి అని చూపిస్తున్నాం మనం. నివాస నమూనాలలో ప్రాంతీయ వ్యత్యాసాలు, నివాస నమూనాలలో ప్రాంతీయ వ్యత్యాసాలు. నెక్స్ట్ కల్చరల్ అండ్ రిచువల్ డైవర్సిటీ, కల్చరల్గాను మతపరంగా గాను, రిచువల్ అంటే పూజ కర్మకాండాల వైవిధ్యత ఉంది. ఆర్యులది వేరు, వేళే వేరు. అలాగే వితిన్ మనకి కాళీబంగంలో అక్కడ యజ్ఞయాగాదులు చేసిన లక్షణాలు కనబడతాయి, మిగతా చోట ఎక్కడ కనబడదు. హరప్పా సివిలైజేషన్లోనే మిగతా చోట అంతా కూడా అమ్మ తల్లిని రుద్రుడిని పూజిస్తారు, పశుపతిని. బట్ ఇక్కడ ఒక వేరియేషన్ వచ్చింది, కల్చరల్గా రీచువల్గా ఉన్న వేరియేషన్ ఇక్కడ మనకి కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. ఎందుకంటే ఆల్టార్ సెట్ 5 కాళీబంగన్ విత్ ఎవిడెన్స్ రాశారు. నెక్స్ట్ 5th పార్ట్, ప్రతి మోడల్ ఆన్సర్ని 5 భాగాలకు ఇస్తున్నాను. 5వ పార్ట్ కంక్లూజన్ ఎలా ఇవ్వాలో తెలుసుకోవచ్చు కూడా, మీరు చదివి దీన్ని చూసి నేర్చుకోవచ్చు ఎలా రాయాలో కూడా. ఎందుకని ఇది కూడా నేను మనకి 100-200 వర్డ్స్ కన్నా ఎక్కువ రాయలేరు ఎవరు. నేను 250 వర్డ్స్లో ఇస్తాను, కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు అందడం కోసం. మీరు రాసేటప్పుడు మాత్రం 200 వర్డ్స్ లోపే రాయాలి, రైట్. సో చూడండి. సో ద ఇండస్ సరస్వతి సివిలైజేషన్ demonstrates a sophisticated balance between cultural unity and regional diversity, while shared urban planning principles, standardized material culture, extensive trade networks, and reveal remarkable homogeneity and regional adaptations in settlement patterns, ritual practices, and resource utilization. For example, మనకి గుజరాత్లోనే రైస్ పంట పండించడం కనబడుతుంది, మిగతా ప్రాంతాల్లో కనబడదు, లోతాల్ అండ్ లైక్ దట్. ఓకే, సో ఇట్ షోస్ రిసోర్స్ యూటిలైజేషన్ షోకేస్ సిగ్నిఫికెంట్ డైవర్సిటీ. యాజ్ ఆర్కియాలజిస్ట్ బిబి లాల్ అబ్జర్వ్డ్, అంటే ప్రతి క్వశ్చన్ కంక్లూజన్ ఒక స్కాలర్ కొటేషన్ ఉంటుంది, రైట్. యాజ్ ఆర్కియాలజిస్ట్ బిబి లాల్ అబ్జర్వ్డ్, ది హరప్పన్ సివిలైజేషన్ వాజ్ నెయిదర్ రిజిడ్లీ యూనిఫామ్ నార్ chaotically diverse. ది హరప్పన్ సివిలైజేషన్ వాజ్ నైదర్ రిజిడ్లీ యూనిఫామ్, రిజిడ్గా యూనిఫామ్ కాదు, అలాగే పిచ్చిగా వేరువేరుగా కూడా లేదు. ఖయాటికల్లీ అంటే అది, దానికి మన తెలుగులో ఏముందో చూద్దాం. కానీ ఐక్యత మరి వైవిధ్యం రెండింటినీ కలిగి ఉండే డైనమిక్ సంస్కృతి కొనసాగింపును చూపిస్తుంది. బట్ ఇట్ రిప్రజెంట్స్ ఏ డైనమిక్ కల్చరల్ కంటిన్యూమ్ దట్ అకామిడేటెడ్ బోత్ యూనిటీ అండ్ వెరైటీ అని ఎవరు చెప్పారు? బిబి లాల్, ఒక ఆర్కియాలజిస్ట్. ఈ కాంటెక్స్ట్కి అతనే సూటబుల్, ఈ క్వశ్చన్కి అతనే సూటబుల్. సో దిస్ సివిలైజేషన్ ఎబిలిటీ టు మెయింటైన్ కోహిషన్ వైల్ అలౌవింగ్ రీజనల్ ఎక్స్ప్రెషన్స్ రిమైన్స్ ఏ టెస్టమెంట్ టు ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ సోఫిస్టికేషన్ అండ్ కల్చరల్ ఫ్లెక్సిబిలిటీ. ఇది 280 వర్డ్స్ అండి. వర్డ్స్ కూడా ఇస్తానండి, మీరు 200 రాయాలి. వర్డ్ కౌంట్ కూడా ఇక్కడ వస్తుంది మీకు. సో ఈ విధంగా మనకి ఈ బిబి లాల్, పురావస్తు శాస్త్రవేత్త బిబి లాల్ గమనించినట్లుగా హరప్ప నాగరికత కఠినమైన ఏకరూపంగా లేదా అస్తవ్యస్తమైన వైవిధ్యంగా లేదు, కానీ ఐక్యత మరియు వైవిధ్యత రెండింటినీ కలిగి ఉండే డైనమిక్ సంస్కృతిని కొనసాగింపును ఈ సంస్కృతి, ఈ నాగరికత సూచిస్తుంది అంటూ ఆయన చెప్పారు, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్, ఇలా 5 పార్ట్లు ఉంటాయి. అంటే పార్ట్గా డివైడ్ చేసేసి ఏది మెయిన్, ఏది ఫోకస్, ఏది సబ్ పార్ట్ అందరూ ఈజీగా గుర్తించగలరు.
బట్ మెయిన్ పార్ట్ని ఫోకస్ని మెయిన్ పార్ట్ని కూడా గుర్తించవచ్చు, బట్ ఫోకస్ని గుర్తించడం చాలా కష్టం. రైట్, ఇది మీకు అలవాటు అయిపోతుంది, ప్రతి మోడల్ ఆన్సర్లో ఉంటుంది కాబట్టి అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలా పెద్దది అయిపోద్ది. చాలా మీకు చదువుకోండి, మీకు ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ది అర్బన్ క్యారెక్టర్ ఆఫ్ ది హరప్పన్ సివిలైజేషన్ వాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ neither of any outside influence nor a sudden act but a gradual